ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరిచెను. లూకా సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు ఒక్క నిమిషము తలలు వంచి ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ రాత్రి సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం. గడిచిన దినమంతా మీ కృపలో మమ్మల్ని కాపాడి ఈ రాత్రి ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి మీకు వందనాలు. ప్రభువా, వాక్యము వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. మా హృదయాలను మీ వాక్యము కొరకు సిద్ధపరచండి. బలహీనతలతో భారములతో ఉన్న వారిని మీ వాక్యము ద్వారా బలపరచండి. మీ ఆత్మ సంచారము మా మధ్య ఉంచమని, వినే చెవులను, గ్రహించే హృదయాలను మాకు దయచేయమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము ధ్యానించినట్లయితే ఈ వాక్య భాగము ఒక అద్భుతమైన విడుదలకు సాక్ష్యము. 18 ఏళ్లుగా నడుము వంగిపోయి నిటారుగా నిలబడలేని స్థితిలో ఉన్న ఒక స్త్రీ జీవితంలో యేసు ప్రభు చేసిన కార్యమిది. ఈ వాక్యములో మనము గమనించాల్సిన 3 ముఖ్యమైన అంశాలు. ప్రభు యొక్క స్పర్శ. లోకము ఆమెను ఒక రోగిగా చూసి ఉండవచ్చు, కానీ యేసు ఆమెను అబ్రహాము కుమార్తెగా చూశారు. ఆయన చేతులతో ఆమెను తాకగానే 18 ఏళ్ల బంధకము తెగిపోయింది. రెండవది తక్షణ విడుదల. ఆమె బాగుపడటానికి రోజులు పట్టలేదు. ఆయన హస్తము తాకగానే చక్కగా నిలవబడెను. మన జీవితాల్లో ఎన్నో ఏళ్ల సమస్యలైనా ఆయన ఒక్క క్షణములో మార్చగలడు. మూడవది కృతజ్ఞతతో కూడిన మహిళ. ప్రియులారా, స్వస్థత పొందిన వెంటనే ఆమె చేసిన మొదటి పని దేవుణ్ణి మహిమపరచడం. మనకు మేలు జరిగినప్పుడు మన హృదయము దేవుణ్ణి స్తుతించడానికి ప్రాధాన్యతలివ్వాలి. ప్రియులారా, దేవుడు అనేక మంది జీవితాలను చక్కగా చేయగలడు. ఆయన హస్తములలో స్వస్థత ఉంది, ఆయన చేతుల్లో విడుదల ఉంది. ఆయన మాట సెలవిస్తే చాలు మన యొక్క పరిస్థితులు, స్థితిగతులు మార్చబడతాయి. ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నీవు బహుశా కృంగిన స్థితిలో ఉన్నావేమో. నీ సమస్యల వలన శోధనలను అనుభవిస్తున్నావేమో. నీ పరిస్థితులు మార్చబడతాయా లేదా అని అనుకుంటూ నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. గజిబిజిగా ఉన్న ఈ యొక్క కుటుంబము చక్కగా మార్చబడుతుందా అని భయపడుతున్నావేమో. కంగారు పడకు. యేసయ్య నీ పరిస్థితులను సమాధానముగా మార్చగలడు, సరిగ్గా చేయగలడు. ఆయన వలన నీ బ్రతుకు మార్చబడుతుంది, నీ జీవితము సరిచేయబడుతుంది. అందులో సందేహము ఏమీ లేదు. ఈ రాత్రి లేఖన భాగములో మనము చూడొచ్చు, ఒక స్త్రీకి ప్రభు స్వస్థతనిచ్చాడు. అందును బట్టి ఆమె ఆనందముగా ఉంది, దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉంది. ఆమె దాదాపు 18 సంవత్సరాల నుండి బలహీనతతో బాధపడుతుంది. వంగిపోయిన నడుముతో తన జీవితాన్ని కొనసాగించింది. ఒక్కసారి ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మీరు ఆలోచించండి. 18 సంవత్సరాలు ఆమె అదే స్థితిలో ఎలా బ్రతికింది, ఎన్ని అవమానాలు అనుభవించిందో, ఎన్ని అవహేళనలను ఎదుర్కొందో కదా. బహుశా ఆమె అనుకొని ఉండి ఉండవచ్చు, జీవితాంతము వరకు నేనిలాగే వంగిపోయి జీవించాలేమో, నాకున్న ఈ బలహీనమైన పరిస్థితిని బట్టి ఇలానే అవహేళనను ఎదుర్కోవాలేమో అని ఆమె ఎంతో మానసికంగా బాధపడి ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి జీవాక్యము వింటున్న నీవు కూడా నీకున్న సమస్యను బట్టి ఎన్నో సంవత్సరాలుగా నిన్ను బాధపెడుతున్న సమస్యను చూసి అవి రోజు రోజుకు ఎక్కువైపోతున్న విధానమును బట్టి నువ్వు రాత్రి నిరాశలో ఉన్నావేమో. ఇక నా జీవితంలో జీవితాంతము ఈ సమస్యతో నేను ముందుకు
సాగాలేమో, ఇటువంటి మారు మనసు లేని భర్తను బట్టి జీవించాలేమో, ఈ పేదరికంలోనే ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాను, ఎప్పుడు నా పరిస్థితి మారుతుంది, ఈ రోగము ఎన్నో ఏండ్లుగా నన్ను పట్టి పీడిస్తుంది, నాకు స్వస్థత రాదా, ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె చెడు స్నేహాల నుండి, చెడు వ్యసనాల నుండి విడుదల పొందుకోరా, నాకున్న అప్పుల సమస్య నుండి విడుదల రాదా అని బహుశా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఆ స్త్రీ వలె చింతిస్తున్నావేమో. అయితే అవి నీ అంతటా నీవు తొలగించుకోలేవు. నువ్వెంత ప్రయత్నించినా సాధ్యము కాదు. కేవలము యేసయ్యనే వాటి నుండి నీకు విడుదలనివ్వగలడు. ఎటువంటి భయము, భయంకరమైన వ్యాధితో, శోధనతో, కుటుంబ సమస్యతో, ఆర్థిక సమస్యతో నువ్వు రాత్రి బాధపడుతున్నప్పటికీ నీకు ప్రభు విడుదలివ్వగలడు, స్వస్థతనివ్వగలడు. మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే స్వస్థత ఇవ్వమని ఆ స్త్రీ యేసయ్య దగ్గరికి రాలేదండి. మీరే నన్ను స్వస్థపరచాలి ప్రభువా అని వచ్చి ఆయన పాదాల మీద పడితే ఆయన ఆమెకు స్వస్థతను ఇవ్వలేదు. ఆమె ఎటువంటి ప్రార్థన యేసయ్యకు చేయకపోయినా ఆయనే ఆమె మీద కనికరపడి స్వస్థతనిచ్చాడు, విడుదలనిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె సమాజ మందిరములో ఉన్నప్పుడు ఆయన చూసి ఆమె పైన కరుణగల మాటలు పలికి ఆమెను ముట్టి 18 సంవత్సరాలుగా ఆమె మోస్తున్న భారమును, ఆమె మోస్తున్న నిందను తొలగించాడు. ఆమె చక్కగా నిలవబడి 18 సంవత్సరాలవుతుంది. కాని ఆ రోజున ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్తగా విను. యేసయ్య ఆమెను ముట్టగానే ఆమె చక్కగా నిలవబడింది, విడుదల పొందుకుంది. దేవుడు నిన్ను చూడటం లేదు అని ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు అనుకోవద్దు. ఆయన నిన్ను పట్టించుకోవట్లేదని ఆలోచించొద్దు. సమాజ మందిరములో అంతమంది ఉన్నా సరే యేసయ్య ఆ స్త్రీని గుర్తించి ఆమెకు స్వస్థతనిచ్చాడు కదా, అంటే ఆయన చూస్తున్నాడని అర్థము. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు పడుతున్న బాధను ఆయన చూస్తున్నాడు. నీ యొక్క కలువరమును ఆయన చూస్తున్నాడు. నువ్వు అనేక సంవత్సరాలుగా అనుభవిస్తున్న కష్టమును కూడా ఆయన చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గజిబిజిగా గందరగోళముగా ఉన్న నీ పరిస్థితి, నీ స్థితులను ఆయన చూస్తున్నాడు. ఆ స్త్రీపై జాలిపడి కరుణించి ఆమెను ముట్టి స్వస్థతిచ్చినటువంటి విధముగానే నీ పైన కూడా దేవుడు జాలిపడుతున్నాడు. నిన్ను ముట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. నీకు విడుదలను ఇవ్వాలని ఆయన ఆశ కలిగి నీ వైపు చూస్తున్నాడు. నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. నీ జీవితంలో సంతోషాన్ని నింపుతాడు. కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన నా ప్రియ సహోదరి సహోదరుడా, బాధపడకు, భయపడకు. ఈ మాటల ద్వారా దేవుడు నీతోనే ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు కనుక భయపడకు, విశ్వాసముతో జీవించు. దేవుడు నీ జీవితాన్ని చక్కగా అద్భుతముగా చేయబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, వాక్య ధ్యానములో మనము చూసిన ఆ స్త్రీ 18 ఏళ్ల పాటు తన వేదనను భరించింది. బహుశా ఈ రాత్రి మీలో కూడా కొందరు సంవత్సరాలుగా తీరని సమస్యలతో, ఎవరికి చెప్పుకోలేని బలహీనతలతో కృంగిపోయి ఉండొచ్చు. లోకము మిమ్మల్ని చూసి హేళన చేస్తూ ఉండొచ్చు. కాని ఆనాడు ఆ స్త్రీని చూసిన కన్నులు ఈ రాత్రి మిమ్మల్ని కూడా చూస్తున్నాయి. ఆమెను తాకిన అదే హస్తము ఈ రాత్రి మిమ్మల్ని కూడా తాకడానికి సిద్ధముగా ఉంది. ఇప్పుడు మనము ఈ పాట పాడుతూ ఉండగా మీ హృదయాలను ప్రభువుకు అప్పగించండి. ప్రభువా, నీ హస్తము నన్ను తాకనివ్వు, నా బంధకాలను తెంచివేయి అని ప్రార్థన పూర్వకముగా ఈ ఆరాధనలో అందరూ ఏకీభవించండి. నీ హస్తం నన్ను తాకగానే నా బంధకాలన్నీ తెగిపోయేనే. నీ వాక్కు నన్ను పిలువగా
యేసయ్యా, నీ హస్తము తాకగానే అయా బంధకాలు తెగిపోతాయని మేము నమ్ముతున్నాం. అవును తండ్రి, ఈ వాక్యము వింటున్న వారిలో ఎందరో భారముతో ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవరైతే ఈ రాత్రి నాకు విడుదల కావాలి, ప్రభు హస్తము నన్ను తాకాలి అని ఆశపడుతున్నారో దయచేసి మీరున్న స్థలములోనే నిలువబడండి లేదా మోకరించండి. మీరు మోయలేనంత భారము మీ మీద ఉందా? మీ జీవితము వంగిపోయిన స్థితిలో ఉందా? ఆయన మిమ్మల్ని నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారి అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన స్పర్శ కొరకు ఎదురు చూడండి. ఆయన మీ కన్నీళ్లను తుడుస్తున్నాడు. ఈ రాత్రి ఈ వాక్యము వింటూ ఉండగా ఆ స్త్రీ వలె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరుస్తూ వెళ్ళే గొప్ప కార్యాన్ని ప్రభు మీ జీవితంలో చేయునుగాక. ఇప్పుడు భారముతో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మనము ప్రత్యేకంగా ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతివైన మా తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఆదియు అంతమును ఎరిగిన దేవుడవు ప్రభువా, సమస్తమును ఎరిగి ఉన్న తండ్రి, నీకే స్తోత్రాలు. అయ్యా, ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు. అవును ప్రభువా, ఆ నడుము వంగిపోయినటువంటి స్త్రీ, అయ్యా, దయ్యము పట్టి బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీని మీరు తాకగానే తండ్రి మీ చేయి ఆమెపై ఉంచగానే ఆ దయ్యము ఆమె నుండి వదిలిపోయి ఆమెకు స్వస్థత వచ్చి చక్కగా నిలువబడి అయ్యా మిమ్మల్ని స్తుతించింది, మీ నామాన్ని మహిమపరిచింది. నా దేవా, అట్టి యోగ్యత, అట్టి ధన్యత ఈ వాక్యము వినిచిన ప్రతి బిడ్డకు కూడా మీరు అనుగ్రహించండి. వారు ఏ బాధలో అయితే ఉన్నారో, ఏ సమస్యలో అయితే ఉన్నారో, ఏ కష్టముతో అయితే ఉన్నారో, ఎటువంటి ఇరుకుతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో అన్నీ ఎరిగిన దేవుడవు తండ్రి, మీరే ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయండి. ప్రభువా, మీ యొక్క శక్తి చేత నింపండి. అయా, మీ యొక్క బలము చేత నింపండి. నా ప్రభువా, ఆ బిడ్డలు చేస్తున్నటువంటి పనులలో వారికి తోడుండండి. ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. ప్రభువా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి. ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి. పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా మీ జ్ఞానము చేత నింపండి. మంచి ఆరోగ్యము దయచేయండి. అయా, కుడికి గాని జడుముక గాని తొలగిపోకుండా బిడ్డల చేపట్టి నడిపించండి. దేవా, ఈ రాత్రి సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు తోడుండండి. వారి చుట్టూ మీ కంచె వేయండి. ప్రతి శత్రు, ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను అయా మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో పనులు చేసుకుంటున్న నా ప్రియ సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. వారున్న చోట నా తండ్రి బిడ్డలు మీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండుటకు కృప చూపండి. నీతి న్యాయములు కలిగి పనిచేయటకు కృప చూపండి. వారున్న చోట వారి యజమానులు, వారి పై అధికారుల దయను పొందుకునే కృపను దయచేయండి. అయా, బిడ్డలు ఆ చోట ఉంటూ ఉండగా ఎలాంటి ఆపద, హాని, అనారోగ్యము బిడ్డల దరి చేరకుండా బిడ్డలను మీరు కాపాడి సంరక్షించండి. ఒంటరితనము నుండి లేవనెత్తండి. వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టారితమును రెండంతలుగా ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవార్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొంచున్నాం. దేవా, గర్భఫలము కొరకు కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొంచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా జ్ఞాపకము చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. ఏ స్థలములో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆయా స్థలాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించి ఆ చోట మీ సువార్త అందించబడి అనేకులు రక్షణ పొందుకునే కృపను బిడ్డలకు దయచేయండి. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం.
ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలకు తోడుండండి, బిడ్డలతో మాట్లాడండి, బిడ్డలకు కావలసిన సహాయం దయచేయండి. అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా, వివాహాలు జరగక సరైన సంబంధాలు రాక అయా కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను కూడా తీర్చమని వేడుకొంచున్నాం. ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా, మీ పరిశుద్ధమైన హస్తాల్లో పెడుతూ ఉండగా, ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు అయ్యా మీరు సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం. దేవాయి గాఢాంధకారమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ వాక్యము మరి పాట మీ హృదయాలను తాకాయని నేను నమ్ముతున్నాను. మీ జీవితంలో మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నా, లేదా ఏ విషయంలో దేవుని నడిపింపు కొరకు ఎదురు చూస్తున్నా, నేను మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ పైన కనబడుతున్న నా వాట్సాప్ నంబర్కి తెలియజేయండి. నా వాట్సాప్ నంబర్ 8456537607. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.